ఇక ఫస్ట్ రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా అంటూ నమస్తే తెలంగాణలో వచ్చింది. సో వీళ్ళు ఏం రాష్ట్రంలో చూసిన తర్వాత వేరే పత్రికలు చూద్దాం. ఇక్కడ మరో 20 లక్షల మందికి మాఫీ చేయాలి తుమ్మల. ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రుణాలు మాఫీ చేశాం. మరో 20 లక్షల మందికి మాఫీ చేస్తాం. ఆ తర్వాతే రైతు భరోసా ఇస్తాం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మీ ఇష్టం, ఇస్తే ఇయ్యరు లేకపోతే లేదు, ఇస్తే ఇయ్యరు లేకపోతే లేదు. ఆ తర్వాతనే ఇస్తామా, ముందే ఇస్తామా, వెనక ఇస్తాం, ఎట్లా తయారయ్యారంటే ఇల్లుగా ఒకటే పాట, అదే ముచ్చట, ఇంకోటి ఏం లేదు. ఇక ఆ తర్వాత రైతు భరోసా ఇస్తాం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేస్తూ సోమవారం గాంధీ భవన్ లో కార్యకర్తలతో ముఖాముఖి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై రైతులు ఎలాంటి వ్యతిరేకత కనిపించడం లేదని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అంటూ తెలంగాణలో 18 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన విషయం ప్రధానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారంటూ ఇక తుమ్మల నాగేశ్వరరావు అన్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడ కూడా రైతుల వ్యతిరేకత లేదు మా పైన, మేము ఇలా 20 లక్షల అంటే దాదాపు 22 లక్షల అకౌంట్లకి మేము 18,000 కోట్ల రూపాయలు పంపించినాం కాబట్టి ఎక్కడ కూడా మా మీద వ్యతిరేకత లేదు. మీరు లేనిపోని అని క్రియేట్ చేస్తుర్రు, అవసరం లేనిది అంత బట్టగాల్చి మీదేస్తున్నారు తప్ప, బురద చల్లడానికి ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా మీరు కరెక్ట్ గా ఆలోచన చేయట్లేదు. దీంతో పాటు ప్రతిపక్షాలు తప్పు మాట్లాడుతూ ఉన్నాయి. మీడియాలో వచ్చే వార్తలు అట్లే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవాస్తవం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అసలు మనకేం నొప్పి లేదట, రైతులకి అసలు ఏ బాధ లేదట. మరి ఇక మీరే కామెంట్ చేయరు ఇక అన్న, అది పెట్టండి అన్న, ఆ పోల్ పెట్టండి. ఇవాళ రైతులంతా సంతృప్తిగా ఉన్నారు అని అంటున్నాడు మంత్రి తుమ్మల, ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు అని పెట్టండి. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక అసలు ఏ ఇబ్బంది లేదు, మేము చేసేదాన్ని రైతులు సమర్థిస్తా ఉన్నారు, ఇట్లా చేసిన ప్రభుత్వాలు ఎక్కడా లేవు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అసలు ఇవ్వనే ఇవ్వట్లేదు, అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో కూడా చేయని పని మేము చేస్తా ఉంటే మీకు ఇలా కళ్ళు మండుతా ఉన్నాయా అని చెప్పి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. రైతుల కళ్ళలో సంతోషం చూసి ఇట్లాంటి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఆరోపణలు చేస్తా ఉన్నారో మీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఇక ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరు వెళ్తారు మామూలుగా ప్రమాణ స్వీకారోత్సవానికి అని చెప్పే మాటలు ఇట్లుంటాయి. ఇక మళ్ళా వాళ్ళ నాయకులు వెళ్తారు, వాళ్ళ కార్యకర్తలు వెళ్తారు, అక్కడ పోయి వాళ్ళ కార్యకర్త గట్టిగా అడుగుతాడా, వాళ్ళ కార్యకర్త వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ రైతులు అడుగుతారా? వాళ్ళు అడగారు కదా, సార్ ఏమైంది సార్ అని అడగారు కదా. ఇక సగం మందికే మాఫీ, రుణమాఫీ విషయంలో సీఎం వ్యవసాయ మంత్రి పరస్పరం విరుద్ధంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ ప్రధానికి రాసిన లేఖలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రస్తావించారు. ఆ మర్నాడే మంత్రి తుమ్మల 22 లక్షల మందికి రుణమాఫీ చేశామని, మరో 20 లక్షల మందికి వర్తింపజేస్తామని చెప్పడం గమనార్హం. అంటే సగం మంది రైతులకే రుణమాఫీ చేశారని మంత్రి పరోక్షంగా అంగీకరించినట్టయింది. కాగా 50% రైతులకే రుణాలు మాఫీ అయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన మాటలకు మంత్రి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయంటూ, సరే వీళ్ళు వాళ్ళకి సంబంధించింది రాసుకుంటారు, అది వేరే విషయం, కానీ సగానికి సగమే అయింది అనేది లెక్క. అది మంత్రి చెప్పిండు, మన దగ్గర ఉన్న లెక్క కూడా అదే. 42 లక్షల అకౌంట్లలో 22 లక్షలు అయితే సగమైనట్టే కదా, ఇంకా సగం ఉన్నట్టే కదా. అది గ్రామాలలో పోతే రైతులను అడిగితే తెలుస్తుంది, చెప్తారు వాళ్ళు. అయితే వీళ్ళు ఏమంటారు తెలుసా,